तेलंगाना की न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब बेगमपेट ट्रैफिक इंस्टीट्यूट में ऑटो ड्राइवर्स को इस बात की तलकीन की गई कि वह यूनिफॉर्म्स का एहतमाम करें। इस महीने की 30 तारीख से लगाया जा रहा है कि इस सिलसिले में सख्ती की जा सकती है। बताया गया कि ड्रंक एंड ड्राइव के मामलात के सिलसिले में भी उनकी काउंसलिंग की गई। तमाम तर तफसीलात ACP शंकर राजू की रास्त निगरानी में आज ये काउंसलिंग का सेशन चलाया गया। बताया गया कि ट्रैफिक के क़वायद को सही तरीक़े से अमल करने की उन्हें तलकीन की गई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कन न्यूज़। రైట్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపున ఈరోజు గోపాలపురం PS పరిధిలో సిఐ వెంకటరాములు, ఎస్ఐ సతీష్ అండ్ ఎస్ఐ బసు అండ్ వాళ్ళ యొక్క ఏరియాలో మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరపున అందరికి కూడా ఆటో డ్రైవర్స్కు యూనిఫామ్ వేసుకోవాలనే ఉద్దేశంతో అందరికి కూడా యూనిఫామ్ ఒక 150 మందికి యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవరు మా యొక్క టైగర్ సార్ అడిషనల్ కమిషనర్ గారు జూన్ 30 వరకు అందరూ కూడా యూనిఫామ్ వేసుకునే విధంగా అందరికీ వాళ్ళకు మోటివేట్ చేయండి అని చెప్పారు. అందులో భాగంగా నేను చాలా రోజుల నుంచి గతంలో నేను TTA మన నార్త్ జోన్ ఉన్నప్పుడు వీళ్ళకు యూనిఫామ్ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి ఉంటే అందులో భాగంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళకు, గోపాలపురంలో తిరిగే వారికి అందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ఒక దాత ఇవ్వడం వల్ల అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్స్కి అందరికీ ఈరోజు చెప్పడం ఏంటంటే అందరూ కూడా కస్టమర్స్ పక్క నమ్మకంగా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళ యొక్క RC కూడా రెన్యువల్ చేయించకుండానే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆటో డ్రైవర్స్ కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే డిస్ట్రిక్ట్ ఆటోస్ వస్తున్నాయని చెప్పారు, లైసెన్స్ మేళా కూడా చేయమని చెప్పారు. మా హైదరాబాద్ పోలీస్ తరపున, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపున ఎంతవరకు మేము మా చేతిలో ఎంతవరకు అయితే వాళ్ళకి సహాయం చేయాలో అంతవరకు చేస్తారని ఆశిస్తున్నాను. ఆటో డ్రైవర్స్ కూడా పోయిన ప్రాణము మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం ఎదురు చూస్తుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఓవర్ స్పీడ్ కానీ యూటర్న్స్ దగ్గర చాలా జాగ్రత్తలు వహించాలని వాళ్ళకు కూడా అవేర్ చేయడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆటో డ్రైవర్స్కు మరియు పోలీసులకు మధ్య చాలా సంబంధాలు మెరుగుపడడంలో ఇవి తోడ్పడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టైంలో కూడా ఇలాంటి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన టైంలో కూడా అది చెడు అనేది చేయకుండా కరెక్ట్ వాళ్ళని గమ్యస్థానంలో చేర్చి వాళ్ళని సుఖంగా వాళ్ళ గమ్యస్థానం చేస్తే వాళ్ళు సంతోషంగా మీకు ఒక కావాలనుకున్న దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు సంతోషంగా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తే మిమ్మల్ని వాళ్ళు సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదొకటి. ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎక్కడ మీరు అంటే కొంతమంది అందరు కాదు, ఎక్కడంటే అక్కడ టర్న్ చేస్తూ ఉంటారు దాన్ని. తర్వాత ఎక్కడంటే అక్కడ మీకు ఇంకా నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్క క్షణం ఆగే దగ్గర ఆగకపోవడం వల్ల 10 నిమిషాలు అక్కడ ఆగాల్సి వస్తుంది. 10 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. ఒక గల్లీ ఉంది, ఆ గల్లీలో ఒక వే వస్తే ఇంకో వే వెళ్ళలేదు. అందరికీ గుడ్ మార్నింగ్. ఆటో యూనియన్ పెద్దలకందరికీ నా పేరు బాసు, ఎస్ఐ గోపాలపురం ట్రాఫిక్. యూనిఫామ్ పంపకం గురించి ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ బేగంపేట నుంచి మనకు ముఖ్య అతిథిగా వచ్చారు. సార్కు ఒకసారి అందరు క్లాప్ కొట్టి స్వాగతం పలుకుతాం. సార్కు మంచి ఆలోచనతోటి కూర్చోండి.
మీకు అందరికీ కూడా చాయ్ బిస్కెట్ ఉన్నది. ఆ చాయ్ బిస్కెట్ తీసుకొని ఒక బోర్డు వెనుక ఉండే తీసుకోండి. ఆగండి, అందరూ భోజనం చేసుకోవాలి.